యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తమరు టాప్ అండ్ కొనలేక బేసిక్ మోడల్ కొనుక్కున్నారు. పైగా ఫ్యాన్సీ నంబర్ కొంటే ₹1,00,000 ఖర్చు అవుతుందని ఆర్టీఓ వాళ్ళు ఏ నంబర్ ఇస్తే ఆ నంబరే తీసుకున్నారు. ఎందుకంటే తమరు పెద్ద విఐపి కదా. ఏంటిది విండోస్ దించారు? ఓ, ఏసీ వాడితే మైలేజ్ తక్కువ వస్తుందనా? అది 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 అవునులేండి, విఐపీలంతే. గ్లాసెస్ క్లోజ్ చేసుకోకుండా ఏసీలు వేసుకోకుండా తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడతాను సార్, బిచ్చమెత్తుకునేవాణ్ణి. అవును, మీ కార్కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే పెయింటింగ్ వర్క్ ఫ్రీగానే అయిపోతుంది కదా సార్. ఈ మాత్రం దానికి తమరు వాల్యుబుల్ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? అవును కదా, ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు ఫ్రీగానే రంగులు ఇస్తారు కదా. ఈ మాత్రం దానికి మాతో గొడవడతారేటి? కక్కుర్తక్క కక్కుర్తి. స్టాప్ ఇట్. ఏరా ముస్టోడా, అయ్యా బాబాయ్య అని అడుకోకుండా నాకే సలహాలిస్తున్నావా? ఇదిగో, ఇంకో పాల ఆయన అడ్డుకొని ముస్టోడు గిస్టోడు అన్నావనుకో, పడిన సొట్ట కంటే పెద్ద సొట్టే పడిపోగలదు, జాగ్రత్త. మీరంతా వాడికి సపోర్ట్ చేస్తారేంటి? రేయ్, చేసిన చాలు, పోరా. హలో, ఆయన ఏమన్నా డబ్బులు అడిగాడా? లేదు. కనీసం ధర్మం చేయండి బాబు అని అయినా అన్నా? లేదు. మరి ఏంట్రా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మర్యాదగా ఆయనకి సారీ చెప్పు. నేను ముస్టోడికి సారీ చెప్పడం ఏంటి? వదిలేండి సార్. మీరా సార్? వీడు మీకు సారా? రాయ్, ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అన్నావనుకో, నిన్ను నీ కార్ని తీసుకెళ్లి గోదావరిలో పారేస్తాను. వామ్మో, వీళ్ళంతా రౌడీ బ్యాచ్లా ఉన్నారే. సర్లే, క్షమించేశాను. క్షమించాల్సింది నువ్వు కాదు, ఆళ్ళు. లేదంటే వాళ్ళు చెప్పినట్టు గోదాట్లో వేసేయగలరు. మీ సంగతి తర్వాత చూస్తాను. ఎలా? వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి ఆ ఎదవ నోరు మూయించారు, లేదంటే మా పరువు పోయిండేదే. అతనికి విషయం తక్కువ, బిల్డప్ ఎక్కువగా ఉంది. అందుకే చిన్న స్ట్రోక్ ఇచ్చాను. వస్తాను. ఏమండి అక్క, ఆయన అక్కడ ఇక్కడ తిరగడం దేనికి? మన ఇంటికి రమ్మని చెప్పక్క. వంట చేశాం కదా, అందులోనే ఎంతో కొంత ఆయనకు పెట్టొచ్చు. నేను చెప్పడం దేనికి సల్లి, నువ్వే పిలవచ్చుగా. ఏమండి, మీరు ఆ వీధి ఈ వీధి తిరగడం దేనికి? మా వీధికి రండి. ఈ రోజుకి సరిపడా భోజనం నేనే ఇస్తాను. విన్నారు కదండి, అది అసలు విషయం. మీరు రాకపోతే పాపం మా సెల్లి ఫీలింగ్ అయిపోతాయి. మరి వెళ్దామేటే? అలాగేనండి. అభిమానంతో పిలిస్తే కాదంటానా? తప్పకుండా వస్తాను. లత గారు, ఇప్పుడు మీరు హ్యాపీయేనా? పద. ఒరే అవతారం, ఆ ముష్టోడు రోజు ఈ పాటికి మన వీధిలోకొచ్చేవాడు కదా. అవునక్క. మరి ఈ రోజేంట్రా వాడింకా రాలేదు? నాకు తెలిసి పక్కీదిలో బాగా బిజీగా ఉండుంటాడక్క. అదీ నిజమేలే, అసలే పండగల సీజన్ కదా, ఏదో స్పెషల్ ఐటెం పెట్టుంటారు. అది తింటూ అక్కడే సెటిల్ అయిపోయి ఉంటాడు. వాడు గనక మన వీధిలోకొస్తే ఏదో ఒకటి ఆశ పెట్టి మనింట్లోనే పని చేయడానికి వాణ్ణి ఒప్పించాలి. అలాగే అక్క. ఆడి మొహాన్ని 4 డబ్బులు పడేస్తే కుక్కలాగా తోకూపుకుంటూ మన కొంపలోనే పడుంటాడు. మీరు చాలా ఈజీగా చెప్తున్నారండి బాబు. నాకు తెలిసి ఆడొప్పుకుంటాడని నమ్మకోలేదండి. రేయ్, అది నోరా డ్రైనేజ్ డోరా? నోరు తెరిస్తే ఒక్క మాట కూడా శుభం పలకవా?
సారీ మేడం. పదండి. వర్మగారు, ఏంటండి? ఖరీదైన కార్ల గురించి అంత బాగా చెప్పారు. మీకింతకుముందు ఖరీదైన కార్లుండేవా? ఓ, ఈ లాజిక్కే మర్చిపోయాను. నేను ప్రస్తుతం ముష్టివాణ్ణి కదా. కార్ల గురించి నాకెలా తెలుస్తుందని ఈ లతగారికి డౌట్ వచ్చింది. అది ఇంతకుముందు నేను ఒక కోటీశ్వరుడింట్లో పనిచేసేవాణ్ణి. వాళ్ళకి ఇలాంటి కాస్ట్లీ కార్లు చాలా ఉండేవి. దానివల్లే నాకు వాటి గురించి తెలిసిందండి. ఓ అలాగా. మరి లేకపోతే అంత ఖరీదైన కార్ల గురించి ఇతగాడికి ఎలా తెలుసుద్ది? ఇదిగో వర్మ, ఇంట్లోపలికెళ్ళాక మా కాంతమత్త సిరాకు పడ్డా విసుక్కున్నా నువ్వు ఆవిడ మాటలేమీ పట్టించుకోవద్దు, సరేనా? అలాగేనండి. పదండి, పద. అమ్మా అమ్మా, నాకు 2 డైపర్లు కావాలి. డైపర్లా? నీకెందుకే? అబ్బా నాకు కాదు, నా కడుపులో ఉన్న నా కొడుక్కి. కడుపులో ఉన్న కొడుక్కా? వాడికి డైపర్లెందుకే? డైపర్లు ఎలా వాడాలో ఇప్పటి నుంచి తెలుసుకుంటేనే కదా రేపు వాడు పుట్టాక ఈజీగా తొడగలుగుతాను. ఓరి భగవంతుడా, కడుపులో ఉన్న బిడ్డకి డైపర్లు తొడగడమేంటే? నా దరిద్రం కాకపోతే. సర్లే అమ్మా, ఏడవకు. అమ్మా, పండక్కి 2 కొత్త చీరలు కొనుక్కురా. నోర్మయివే. కడుపులో ఉన్న కొడుక్కి చీరలెలా కొనమంటావే? నీ బొందమ్మా, నీ బొంద. చీరలు నా కొడుకు కోసం కాదు, మరి నా కోసం. కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా నీళ్ళు. మీరు ఏం అడుగుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాక నా జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. నేను మంచిగానే చెప్తున్నాను. నీకు మా అమ్మకే బుర్రలు అరిగిపోయి నేను చెప్పిన మాటలు అర్థమై చావట్లేదు. ఏంటేంటి? నాకు బుర్ర అరిగిపోయిందా? ఏ కాదా, మొత్తం కరిగిపోయింది. అప్పుడే అనుకున్నా నీకసలు బుర్రే లేదని. ఓరి దేవుడా, కన్న కూతురితో ఇదెక్కడి టార్చరు! ఛీ! ఒసేయ్, నేను మీ అమ్మనే. తెలుసులే, అందుకే ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. నా మీద పంచులేస్తూ ప్రశాంతంగా మాట్లాడుతున్నానంటావా? హలో బాబు ముష్టి, నువ్వేంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? బయట ఉండి అడిగినా మిగిలిపోయిన అన్నం పెడతాం కదా. వదినా, నేను ఆయన్ని లోపల కట్టుకొచ్చాను. అయ్యో చిట్టమ్మా, అతనెంత మంచివాడైనా ముష్టోడు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితేనే మంచిది. చాలే ఆపో. పాపం, పేరుకి ముష్టివాడే కాని ఏ యాంగిల్లో చూసినా అతను ముష్టివాళ్ల నాకు అస్సలు అనిపించడు. పైగా బాగా బతికి చితికిపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ ఉంటాడు. ఇదిగో చూడు బాబు, చెప్పండమ్మా. నీకసలు ముష్టెత్తుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంచక్క మా ఇంట్లోనే పని చేసుకోవచ్చు కదా. నీకు కావలసినన్ని డబ్బులిస్తాం కదా. ఏడికంతమత్తా, నువ్వు చెప్పేది నిజమా? ఈ అబ్బాయికి నువ్వు మానింట్లో పనిస్తావా? ఎందుకు ఇవ్వకూడదు? మనింట్లో ఇతను చేసి పనులే ఉన్నాయి అమ్మగారు. ఎందుకు లేవు? నువ్వు వండిన అన్నం కూరలు రుచి చూడొచ్చు. మా అమ్మ టీవీ ఆన్ చేస్తే కూర్చుని సీరియల్స్ చూడొచ్చు. మా మావయ్య ఏసీ వేస్తే దాని కింద హాయిగా పడుకోవచ్చు. ఇన్ని పనులుంటే ఏం పనులు చేస్తావని అడుగుతావేంటి? నోర్మయివే. చూడు వర్మ, నువ్వు గనక నిజంగా కష్టపడి బతుకుతానంటే మాత్రం ఈ ఏరియా కార్పొరేటర్గా నీకొక దారి చూపిస్తాను. అంటే అది అంటే మేడం, అది నసుగుతావేటయ్యా బాబు? పిలిచి పిల్లనెత్తానంటే నలిపి నానబెట్టాడంట నీలాటుడు ఒకడు.
పని ఇస్తాంరా బాబు అంటే అలా నసుకుతావేటి? మూసుకుని చేసుకో. అనియా, అసలు అతనికి పని చేయాల్సిన కర్మేటి? అసలు ఇంతగా ఆయన ఎవరో తెలుసా? చిట్టమ్మ గారు, ఎవరు? అంటే నా ఉద్దేశం ఏదో 4 ఈదుల్లో హ్యాపీగా అడుక్కుంటూ బతుకుతున్నాడు కదా, అలాంటాన్ని పని చేయమంటే ఎలా చేస్తాడు? ఆ ఏడ్చినట్టుంది. అలా వీధి వీధి తిరుగుతూ అడుక్కుంటూ ఉంటే పరువు మర్యాదలు ఏముంటాయి? అదేదో ఒళ్ళొంచి కష్టపడి 4 డబ్బులు సంపాదించాడంటే విలువ, మర్యాద, గౌరవం అన్నీ పెరుగుతాయి. అవును కాంతమ్మ గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఏమండి వర్మగారు, ఇలా భిక్షాటన మానేసి మా కాంతమ్మ గారు చెప్పినట్టుగా కష్టపడి పనిచేసుకోండి. అప్పుడు మీ జీవితమే మారిపోతుంది. ఏమంటారు? సారీ అండి, పని చెయ్యాలని నాకు ఉంది, కానీ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే నేనిక్కడ పని చేసుకుంటూ ఉంటే అక్కడ మా అమ్మని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. ఏమైంది మీ అమ్మకి? ఏవైనా రోగమా? ఏదో పోయే రోగమే అయి ఉంటది లేక. అవతారం గారు, అవతారం గారు! కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. అమ్మ ఎవరికైనా అమ్మే. అదే మా అమ్మ స్థానంలో మీ అమ్ముంటే ఇలాగే మాట్లాడేవారా? ఏదన్నా అవమానించాలంటే నన్ను అవమానించండి, మా అమ్మని మాత్రం అవమానించకండి. నేను భరించలేను. సారీ చిట్టమ్మ గారు, ఇలా మాట్లాడినందుకు నన్ను మన్నించండి. నాకింటికెళ్ళే టైం అవుతుందండి, వస్తాను. అచ్చు, వర్మగారు, అది కాదు. అరే అరే, ఇదిగో గుండు మావయ్య, మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడాలని తెలీదా? చూడు పాపం అతను ఎంత బాధపడ్డాడో. ఒరే యదవా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? రారా నీ సంగతి చెప్తాను. మొత్తం చెడగొట్టావు కదరా. లత, వర్మ వెళ్ళిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావు కదా? అవునక్క, పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏంటో. ఇక్కడి దాకా వచ్చిన మనిషికి ఏమీ పెట్టకుండా పంపించేశాం. బాధపడకు, మళ్ళీ వస్తాడులే. వర్మగారు, వర్మగారు, నేను చెప్పేది వినండి. ఏమండి వర్మగారు, ఏమండి వర్మగారు, ఒకసారి నేను చెప్పేది వినండి.
రేయ్ రేయ్ ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటి అమ్మాయిని పట్టుకుంటావా? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడున్నారు? రండి బయటికి, రండి బయటికి. ఇదేంటి బాబాయ్ గొంతులా ఉంది? చూద్దాం పద నాన్నమ్మా. ఎరా మీరిక మారరా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాలతో చెలగాటలాడుతూ ఉంటారా? బాబాయ్ చెత్త విధవా. నా బంగారు తండ్రి, నా మనవడు శేఖర్ వర్మ. ఇదేంటి వీరనారాయణ నా మనవండి అంత కోపంగా చూస్తున్నాడు? బాబాయ్ ఏంటింది బాబాయ్? ఎందుకు అతను కొడుతున్నావు? ఏం జరిగింది? అసలు వీడిని ఇంట్లోకి రానిచ్చిందెవరో? నేను తీసుకొచ్చాను బాబాయ్. నీకు బుద్ధి లేదా? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను మనలాంటి మనిషే కదా సార్. ఆకలితో ఉన్నాడు కాబట్టి అన్నం పెట్టడానికి తీసుకొచ్చుంటుంది. ఈ మాత్రం దానికి ఏదో నేరం చేసినట్టు అంతలా అరుస్తున్నారేంటి? నేరమే రవిచంద్ర. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని, నయవంచకుల్ని నమ్మించి వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మేము నమ్మక ద్రోహులం, నయవంచకులమేంటి సార్? ముమ్మాటికి మీరు నమ్మక ద్రోహులే, నయవంచకులే. నమ్మించి గొంతుకోయడం మీ రక్తంలోనే ఉందిరా. వీరనారాయణ గారు, మీ కథంతో ముందే పరిచయం ఉందా? వాడు మీకేమైనా నమ్మక ద్రోహం చేశాడా? అతని మీద అంత కోపం చూపిస్తున్నారు? చెప్పండి. అదేం కాదమ్మగారు, నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. జారి పడిపోతుంటే ఆయన నన్ను పట్టుకున్నారు. అది చూసిన బాబాయ్ ఏమో అపార్థం చేసుకుని ఆయన్ని తిడుతున్నారు, అంతే. అవునండి, నేను కావాలని ఈ అమ్మాయిని పట్టుకోలేదు. తాను పడబోతుంటే పట్టుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. చాలా ఆపరా, చాలా ఆపరా. మీ నక్క వినయాలకి, మీ అమాయకపు యాక్టింగ్లకి వీళ్ళంతా పడిపోతారేమో గాని నేను పడను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొక్కసారి గనక నాకు ఈ చుట్టుపక్కల కనిపించావో నీ ప్రాణం తీసేస్తా. పోరా. బాబాయ్, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? లేవు. ఇతను మీకు ముందే తెలుసా? తెలీదు. తెలియకపోవడం ఏంట్రా?
వాడు స్వయానా నీ మేనల్లుడు కదరా. నీ చెల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా వాడు. వాళ్ళ నాన్న తప్పు చేసి ఉండొచ్చేమో గాని నా మనవడు ఎప్పటికీ తప్పు చేయడురా. వాణ్ణి క్షమించరా వీరనారాయణ. ఈ చివరి దశలో మన 2 కుటుంబాలు కలవాలరా. అదేరా నా చివరి కోరిక. బాబాయ్, అతనెవరో నీకు తెలీదు. మీ మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. మరి అలాంటప్పుడు ఏదో పరిచయం ఉన్న వ్యక్తిని తిట్టినట్టుగా అంతలా తిడుతున్నారేంటి బాబాయ్?